హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు మనము మిరప కోతనంతరం మిరపను ఆరబెట్టే సమయంలో తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాము. కాయ యొక్క నాణ్యత మరియు రంగుని కోల్పోకుండా ఉండడానికి మనము కాయలను ఇసుకలో లేదా కాంక్రీట్ కళ్ళల పైన మాత్రమే లేదా టార్పాలిన్ల పైన మాత్రమే ఆరబెట్టవలసి ఉంటుంది. మంచు పడేటువంటి వాతావరణ పరిస్థితులలో కాయల పైన సాయంత్రపు వేళలో తప్పనిసరిగా టార్పాలిన్ కప్పాలి. అలా కప్పడం వల్ల కాయల పైన మంచు పడకుండా ఉంటుంది. తద్వారా కాయ యొక్క తొడిమ నల్లబడకుండా ఉండి మార్కెట్ లో మంచి ధర రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇసుక లేదా కాంక్రీట్ కల్లాలు లేదా టార్పాలిన్ పైన ఆరబెట్టడం వల్ల కాయలు అంతటా సమానంగా స్ప్రెడ్ అవుతాయి. అదే విధంగా సూర్యకాంతి సమానంగా పడి కాయలు సరైన రీతిలో డ్రై అయి నాణ్యత కోల్పోకుండా ఉంటాయి. కాయలను ఆరబెట్టినప్పుడు కాయలను తిరగొట్టేటప్పుడు అంటే ఒక రోజు నిలువుగా మరి ఒక రోజు అడ్డంగా దున్నుకోవడం చేస్తూ ఉండాలి. అదే ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఒక రోజు విడిచి ఒక రోజు ఈ విధంగా సాలను దున్నుకుంటూ ఉండాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రోజు విడిచి రోజు కాకుండా ప్రతిరోజు కాయలను దున్నవలసి ఉంటుంది. తద్వారా అన్ని కాయలకు సమాన ఉష్ణోగ్రత లేదా సమాన సూర్యరశ్మి అంది కాయల యొక్క రంగు కోల్పోకుండా ఉంటాయి. కాయలను కోసిన వెంటనే మనము ఆరబోయకుండా కుప్పలు కుప్పలుగా పోసుకోవడం ద్వారా పూర్తిగా పక్వానికి రాయని కాయలు ఏవైతే ఉన్నాయో అవి మనకు పూర్తిగా పండడం జరుగుతుంది. ఇలా ఒక రోజు లేదా 2 రోజుల వరకు ఉంచుకోవచ్చు. ఈ విధంగా లాట్లుగా అంటే కుప్పలుగా పోసుకున్నప్పుడే మనము వాటి మీద ఉన్నటువంటి పచ్చికాయలు అక్కడక్కడ రాలినటువంటి పచ్చికాయలను వేరేస్తూ ఉంటాం కదా, వాటిని అప్పుడే వేరుకొని పక్కకు పెట్టుకున్నట్లయితే మనకు గ్రేడింగ్ సమయంలో తక్కువ మంది కూలీలు అవసరమవుతారు. అదే విధంగా తొందరగా మనకు గ్రేడింగ్ పూర్తవుతుంది. మార్కెట్ కు తీసుకువెళ్లేటప్పుడు కాయల యొక్క తేమ శాతాన్ని సరిగ్గా మెయింటైన్ చేయనట్లయితే మార్కెట్ లో మన పంటకు ధర తగ్గే అవకాశం ఉంటుంది. ప్రధానంగా వ్యాపారస్తులు కాయ యొక్క సైజు, రంగు మరియు కాయ యొక్క తేమ శాతాన్ని గమనిస్తూ ఉంటారు. ఈ 3 విషయాలు కరెక్ట్ గా మనం మెయింటైన్ చేసినట్లయితే మనకు మార్కెట్ యొక్క గరిష్ట ధర పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.